అమరావతి రైతులను దూషించి ఘర్షణకు దిగిన కేసులో దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తదితరులకు హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే సమయంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పిటిషన్లను అరెస్టు చేయొద్దంటూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. పెనుమాకకు చెందిన మాణిక్యం ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు చెల్లవని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్ల తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. అయితే పిటిషన్లు రైతులను తీవ్రంగా దూషించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్లలో కొందరు నేరాలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నారని, వారికి అరెస్టు నుంచి రక్షణ పొందే అర్హత లేదన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని గుర్తు చేశారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.